లేచిన నాన్నగారు పాలు జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడు లేచిన జ్యోతి? గ్రేట్ అయితే తొందర లేచిన పోవాలి మళ్ళీ మా ఇంటికి. వాటర్ పట్టాలి సజ్జలకి. రోజు పడతారా జ్యోతి? మరి రోజు పడితేనే కానీ ఆ సజ్జలు అయిపోయినాయా? అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు? ఇలా మేస్త్రి వస్తా అన్నాడు, గోడ పెడతా అన్నాడు. పోవాలి. అయిపోతుంది పని ఏడైపోతుంది చేస్తాను. ఇప్పుడు సజ్జల కోసం అయిపోయిన రోజులు ఆ సజ్జలు అయిపోగానే గోడలు పెట్టారంటే రూమ్ మొత్తం గోడ అయిపోయినట్టు ఇది ఇటుకలు పెట్టేది అయిపోతుంది కదా. దాని తర్వాత మళ్ళీ కరెంట్ పని చేయాలి, చిప్పింగ్. మీరు వచ్చినట్టు మేము మబ్బుల్లో లేచి వచ్చినాం. రాత్రి రమ్మని చెప్పిన మంచిగా. ఆయన వండుకున్నాం. ఇవి మేకప్ వేసిరా? మేకప్ పెట్టుకొని పౌడర్ మరి అట్లా ఉంది మొత్తం మేకప్. మాట్లాడతలేదు నాని గుడ్ మార్నింగ్ రా. వేస్తలేను, ఒకటే చుట్టేస్తా. అవేం నడవే ఇప్పుడు, రెండు చూడాలి అంతే. మర్చిపోయింది ఆమె. చెప్పు తప్పున అట్లా రాదు నాని. అట్లా వేసినా అనుకో మీ టీచర్ వేస్తుంది ఇక. పోమ్మా ఇంటికనే ఉండి కొంచెం పెద్దగా అయినాక టీచర్ కూడా అట్లా వేస్తుంది స్కూల్ పోయినాక. ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ లేదు, ఒక జడ వేయచ్చు. ఒక జడ ఫస్ట్ డేగా ఒక జడ కంపల్సరీ బస్ వస్తారు నెల వస్తుంది అన్నారు కానీ అన్నం దింపిరమ్మంట. మళ్ళీ ఆయన క్లారిటీ చెప్పలే, ఊరి దాకా వచ్చి మళ్ళీ ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేయలే మనకి, ఇంకేం ఫోన్ చేసిండు. పూజది ఆయనే కావచ్చు. టైం అయింది కదా. ఎన్ని గంటలకు వస్తుంది బస్సు? 7:30కి రావాలి. 8 o'clock. మరి అప్పుడు 7:30కి వస్తుంది. అప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి అట్లా వచ్చింది. ఫుల్ డే అంటే మళ్ళీ సాయంత్రం వస్తుంది. నానిగాడు ఈ రోజు నాని బాయ్ బేట. ఈ రోజు సరేనా, జాగ్రత్త. ఎవరు ఇచ్చిర్రు? ఎవరు? నాన్న ఫోన్ చేస్తుందా? ఇచ్చింది పో, ఇప్పుడే ఇచ్చినాను. దొడ్డికాడికే పాలు వండుకొచ్చిన ఇప్పుడే. ఏం తింటున్నావు? బాదమా? రైట్, పాలు పెట్టరా మీకు. తొందర రెడీగా నాన్న. నాకు కూడా చూసాను, నేను తినలేదు బాదం. వాటర్ పెట్టిరా? సబ్జా గింజలు ఎందుకు వద్దు? ఇప్పుడేనా నానబెట్టయితే పెట్టిరు కదా. పెట్టేసి అన్న కూడా వచ్చింది శిరీష. తొందర పెట్టేసి వంట స్టార్ట్ చేసి అసలు నంబాలు ఒకటి అయింది. పాలు కాయబెట్టిరు, కాయబెట్టుకురు. అదేనా? ఎగ్స్ పెట్టిరా? రెడ్ తొందర కానీ. ఇప్పుడు వాటర్ పెట్టానా? అరే వాటర్లో గుర్తొచ్చి నేను కూడా వాటర్ తీసుకొస్తా. బోరేశ్వరు బాయ్ ఇక్కడ. అవి కాదు ఇంకా ఏమున్నాయి కొత్త సామాన్లు. దేనికి ఇస్తారు అవి? ఇంటికి వెళ్ళాక యోగి తీసుకో, బాగుంటుంది. రాగి ఉన్నది ఏమన్నా గాలినికి వస్తుంది. క్యాన్లు వద్దు అమ్మ, క్యాన్లు మస్తు పాలు ఉన్నాయి కదా, ఉన్నాయి 3-4 ఉన్నాయి. మస్తు ఉన్నాయి. అని జల్లిగడ్డ తీసుకోవద్దు, బెటర్. కూరగాయలు కట్ చేసుకొని ఇక్కడ దేనికైనా పని చేస్తుంది. ఇలాంటివి మరి ఎప్పుడు వాడ. అది కూడా ఉంది, నూనెకాయలు కూడా ఉంది. నీకు టైం కాలే? స్కూల్ టైం కాలే? ఇంకేం లేవు. ఇది ఉంది పాత మన ఇంట్లో పడేసినాం. అది మరి అలాంటి తీసుకోరాదు. కొత్తగా ఏముంటే అది తీసుకో. మాసుకునే గిన్నెలు అలాంటివి వెరైటీ ఉందండి. కానీ దేనికి పని చేస్తుంది? ఏం తీసుకుందాం జ్యోతి? డబ్బానే అని కానీ ఇలా 1/2 కిలో కూర ఉడుకుతుంది. అవును, ఒక్కరు మనకి పావు కిలో కూర మస్తు అవుతుంది, కానీ అర్ధ కిలో కూర అయితే ఉడకదు. అందుకేనా ఇంటికల్ ఇంటికి ఇస్తారా? మరి ఇస్తాడు, ఇంకొకటి ఎక్కువనే వస్తుంది. అవి సరిపో ఉంటాడు చూడు. ఎవరైనా అంతే ఎక్కువ జర చూడక్క. చూసినావా? జర చూడలేవు. అవి ఎన్ని ఉన్నాయి చూడన్నా. మొన్న ఒకసారి నువ్వే వచ్చినావు. ఇంకా లేవు అన్నా. నా జుట్టు ఊసిపోతుంది, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇస్తుంది. ఏం కాదన్న, అట్లనే అంటున్నారు. ఇంటికెళ్ళి ఏం చేస్తారు మీరు? మీరు కూడా అమ్మేస్తారా? ఇక వీడికో పోతే నాకు తెలిసేది. నువ్వు ఏది తీసుకున్నావు? ఈ 2 తీసుకున్నావా? దా నాన్న, ఫస్ట్ నువ్వే. సో మీ ముందుకైతే ఒక విషయం మాట్లాడనీకైతే వచ్చిన.
నేను కూడా అసలు సపరేట్గా టాపికే మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడదాం. ఈ టాపిక్ని నేను ఎన్నోసార్లు అనుకున్నా అసలు మాట్లాడితే బాగుంటుందా అని, కానీ మళ్ళీ చీప్ అయిపోతేమో అనుకున్నా. కానీ కరెక్ట్ సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఏంటంటే నిన్న చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇక అవి తమ్ముడు డిలీట్ చేసినేమో అంటే కొన్ని కామెంట్స్ ఎట్లుంటాయి అంటే మనం చూసినా సరే కానీ ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వదు. ఆ విధంగా ఉంటే డిలీట్ చేస్తాం అన్నట్టు కామెంట్లు. ఎందుకంటే మేము చూసినా సరే కానీ వేరే వాళ్ళు కూడా చూసారు అనుకో అదే అలవాటు అయిపోయి మనం అనేది నెగిటివ్నెస్ కాకుండా ఉండాలనేది మా ప్రయత్నం. అంతే, అంత పాజిటివ్గా పోతాం కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే ఏదైతే మీరు కామెంట్ చేస్తారో అది నిజమే అని అనిపిస్తే దాన్ని చదివి కూడా దాని తర్వాత వివరించి దాన్ని మేము రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. అయితే దీంట్లో మనకు ఏం జరిగిందంటే నిన్న పైసలు తీసుకొని నేను పోతున్నా, బొట్టు పంచదా ఇది నాని పాపెట్లో పెడుతుంది బొట్టు చదువుతున్నాక రైట్. ఈ విషయంలో నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఇక దాని గురించి మాట్లాడదాం. ఒక అమ్మాయి పెళ్ళి పెట్టుకురబ్బా. ఆ అమ్మాయి పెళ్ళి పెట్టుకుంటే పెళ్ళికి ముందు ఏదది ఎంగేజ్మెంట్ జరుగుతుందిగా. ఎంగేజ్మెంట్స్ జరిగే రోజు ఎవరైతే వాళ్ళ ఊర్లలో ఎట్లుంటుందంటే సిటీలో అయితేనేమో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు, అయిపోతుంది. ఊర్లలో ఎట్లుంటుందంటే కులానికి సంబంధించిన ఈ కుల పెద్దలు ఉంటారు, కులం పెద్దలు అనుకో, కులం పెద్దలు. వీరినే ఈ కుల పెద్దలల్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన పేరే పెద్ద మాతరి. ప్రతి కులంలో పెద్ద మాతరి ఉంటాడు, పెద్ద మాతరి. ఈయన పెద్ద మాతరి. ఈ అమ్మాయి పెళ్ళి వీళ్ళు పెట్టుకోరు. వీళ్ళు రిలేషన్ అయినా కాకపోవచ్చు కూడా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అమ్మాయికి సంబంధించి ఏదైనా పెళ్ళి అంటే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పెద్దలందరూ వస్తారు, వాళ్ళ పెద్దలు చిన్నోళ్ళు అంటే ఇట్లా పెద్ద మనుషులు అందరూ వస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే స్టోరీ జాగ్రత్తగా వినండి. మా అమ్మతో నేను మస్తు సార్లు ఈ స్టోరీ గురించి డిస్కషన్ చేసిన. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు మన తెలుగులో ఏమంటారు పప్పన్నం అంటారు. పప్పన్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ టైంలో పప్పన్నం టైంలో ఎవరైతే పెద్ద మాతరు ఉండో ఆయనకు బాయికడ పని ఉండే. ఆయనకు బాయికడ పని ఉంటే వీళ్ళు ఏం చేసేదంటే అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎంగేజ్మెంట్ అన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, పెద్ద మనుషులు చేయాల్సి ఉంటాయి. ఆడ ఈయన బాయికడ పని ఉండడం వల్ల బోర్దించడం ఏదో పని ఉండే, లేకపోతే బాయికడ నీళ్ళు కట్టుడే ఉండడం ఏదో పని ఉండే, బాయికడ పని ఉంది. ఈయన రాకపోతే నెక్స్ట్ వాళ్ళు చేయాలి. ఆయన తర్వాత మనిషి ఆయన ఉంటాడు, లేకపోతే ఆయన కొడుకు అని ఉండాలి. ఆ కొడుకు ఎంతన్నా కానీ ఇంతైనా సరే, చిన్న కొడుకు అయినా సరే, మాటలు రాకపోయినా సరే, నడుస్తున్నా సరే, ఏదైనా కానీ ముందుగా ఆయన బొట్టు పెట్టి మన పద్ధతి ప్రకారం ముందుగా ఆయన బొట్టు పెట్టి మిగతా కార్యక్రమం జరిగిస్తారు. అయితే ఈయన కొడుకు లేకపోతే పరిస్థితి ఏంది? ఈయన తర్వాత ఎవరైతే ఉంటారో ఆయన పెద్ద మనిషి. పాపం ఆ రోజు ఏమైందంటే ఈ పప్పన్నంకి మా అన్న పోతాడు కదా అని చెప్పేసి వీళ్ళ తమ్ముడు కూడా పోలే. ఈయన తమ్ముడు పోలే, ఈయన పోలే, ఈ పెద్దానికి సంబంధించి ఆ పెద్ద మాతకు సంబంధించి ఎవరు పోలే. ఇప్పుడు ఈయన బొట్టు పెట్టాలి, ముందుగా ఈయన బొట్టు పెట్టాలి. ఈయన బొట్టు పెట్టాలి కాబట్టి ఈయన రాలే, ఇలా తమ్ముడు రాలే. నెక్స్ట్ ఎవరు ఈయన తర్వాత ఎవరో ఉంటారో అది పెద్ద మాత్రం రాలే కదా బొట్టు పెట్టేసుకోని అని చెప్పేసి ఫస్ట్గా ఎవరికో ఒకరికి బొట్టు పెట్టేసి అయిపోయింది. బొట్టు విషయం నిజంగా చాలా అంటే చాలా ఇది అనుకుంటాం కానీ పెద్ద పంచాయతీనే రేకెత్తిస్తుంటుంది అన్నట్టు ఈ బొట్టు విషయం. ఇప్పుడు నిన్న విషయం కూడా మనది కూడా అదే. అయితే ఇక్కడ ఏమైందంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయింది, పద్దు తీసుకురు కూసురు, డ్రింకింగ్ అంతా అయిపోయింది, కథం అయిపోయింది. ఈడ నేను పోలే, మా తమ్ముడు పోలే. నా బొట్టు ఎవరికి పెట్టిర్రు? అరే నువ్వు రాలే భయ్, నువ్వు రానప్పుడు మరి ఎవరో ఒకరు ఉంటారు కదా అలా పెట్టిర్రు. లే బొట్టు పంచాలి. ఈ బొట్టు పంచాలి ఎట్టి పరిస్థితిలో మాట్లాడాలని చెప్పేసి ఇది నిజంగా జరిగిన కథ, ఇది నిజంగా జరిగింది ఇది. అయితే ఈ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి పెట్టుకుంటారు కదా, ఇదాన్ని ఇంత కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి దగ్గరికి పెట్టుకుని అయిపోయింది. పెళ్ళి రేపు అనగా ఏముంటుంది? ముందుగా మనకు పెళ్లి కూతురు చేయడం ఇవన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు ఇంటికి పోయి చెప్పేస్తారుగా, ఇక ఊర్లలో అట్లే ఉంటుంది. ఇంటింటికి పోయి చెప్పాలి. ఇంటింటికి పోయి చెప్పినప్పుడు అవునవా మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు మరి మా బొట్టు పెట్టలేదట, మేము రాలే మరి ఎవరు పెట్టిరు మా బొట్టు? అరే నువ్వు వచ్చి నీకు బొట్టు పెట్టకపోతే అడగాలి కదా.
లేకపోతే నీ తమ్ముడు వస్తే నీ తమ్ముని పెట్టకపోతే అడగాలి కదా, లేకపోతే నీకు సంబంధించిన ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టకపోతే అడగాలి కదా. నీ ఇల్లే రాకపోయి నువ్వే రాకపోతే ఇక నీకు బొట్టు పెట్టాల్సిన లేనప్పుడు మనం మాట్లాడదు. సహజంగా మనం పోనప్పుడు ఆ బొట్టు గురించి మనం మాట్లాడదు. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే నా బొట్టు వేరేటోళ్ళు ఎట్లా పెడతారు అని ఎల్లుండి జరిగే పెళ్ళిని పెళ్లి కూతురు చేసే రోజు నుంచి ఇక అక్కడ పోవడం మానేసేయాలి. ఇక్కడ కొన్ని ఉంటాయి, కొన్ని ఊర్లలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈయన కనుక పెళ్ళి పోలేదనుకో ఒక పెద్ద మాదిరి ఆ ఎన్నుకున్న కులం మొత్తం ఏదైతే కులం ఉందో ఆ కులాన్ని మొత్తం ఆపే శక్తి ఈయనకుంటుంది అన్నట్టు ఊర్లలో అయితే ఈడేమైందంటే ఆ బొట్టు అనే విషయంలో ఈయనను విలువలేదు కాబట్టి, అంటే ఈయనకు పెట్టలేదు కాబట్టి ఆయన ఆ పెళ్ళికి పోలే, ఈ అమ్మాయి పెళ్ళికి పోలే. 3 రోజులలో పెళ్ళి ఉంది, మాట్లాడలేదు. 3వ రోజు తర్వాత డైరెక్ట్ పెళ్ళి రోజు వీళ్ళందరూ రావాలిగా, ఈ కులానికి సంబంధించిన వీళ్ళందరూ రావాలిగా. ఇప్పుడు ఊర్లలో సిటీలలో అయితేనేమో ఎవరు అవసరం లేదు, తెలిసిన వాళ్ళు ఉండి ఫ్రెండ్స్ ఉన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా ఫ్యామిలీ రిలేషన్స్ అంటే కులానికి అతీతంగా ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి పెళ్లి చేసేస్తారు, బాగానే ఉంటుంది. ఈడ ఏమవుతుందంటే ఇంకా ఉన్నాయి అలాంటి గ్రామాలు, కొన్ని గ్రామాలు ఉన్నాయి. 11 గంటల పెళ్ళికి వస్తే మాట్లాడిన తర్వాతనే వీళ్ళందరి గురించి మాట్లాడిన తర్వాతనే ఈ పెళ్ళి జరగాలి, ఈ అమ్మాయి పెళ్ళి జరగాలి అని పెళ్ళి ఆపించిరబ్బా ఈ బొట్టు కోసం. బొట్టు విలువ ఇంత పవిత్రమా నిజమే అనిపించింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే కొంచెం ఎడ్యుకేటెడ్, వీళ్ళు చదువుకున్నారు, కొంచెం పెద్ద మనసుతో ఆలోచించారు. నేనే పోలే నా బొట్టు గురించి నాకేం పై అని ఒక మాట వీళ్ళు ఆలోచించి ఉంటే ఇక్కడికి సంబంధించి ఇంత పెద్ద కార్యక్రమం, పెళ్ళి అంటే ఎంత పెద్ద కార్యక్రమం, 11 గంటలకు జరగాల్సిన పెళ్ళిని ఈ కులపోళ్ళందరూ ఎవరు పోకపోయేసరికి ఇక్కడ 5 గంటలకు జరిగింది పెళ్ళి ఒక బొట్టు కోసం. నిజంగా ఈ బొట్టు అనేది మన తెలంగాణ పవిత్రం కావచ్చు, కానీ ఏ కార్యక్రమం అయినా అంటే ఇక్కడ చూడండి ఒకటి ఏం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎంత పెద్ద రిలేటివ్ ఎంతమంది వస్తుంటారు. పెద్ద కార్యక్రమం, పెళ్ళి అంటేనే ఒక 2 జీవితాలను కలిపే పెద్ద కార్యక్రమం. ఇదంతా చిన్న బొట్టు కోసం ఇక ఇంత పెద్ద కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేశారు. అంటే మన తెలంగాణలో ఇక బొట్టుకున్న పవిత్రత ఇది. వీళ్ళు ఎట్టన్న పోతే నాకేం అవసరం, నాది ఏమైంది నా బొట్టు. ఇదే విషయం మా అమ్మని మళ్ళీ తర్వాత ఆ పెళ్ళి సాయంత్రం అయిపోయేసరికి నేను మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మని అడిగిన, ఏందమ్మా ఈ బొట్టు విలువ ఇంతగానం ఏందమ్మా, ముందు పెళ్ళి జరగాలి కదా, పెళ్ళి జరిగిన తర్వాత సరే నా బొట్టు ఒరిగి పెట్టిరు, నా బొట్టు ఏమైంది, దానికి క్షమాపణ కోరుతారా లేకపోతే దానికి ఏమైనా దండిగేస్తారా, ఊర్లలో దండగలు అనేవి కామన్, దండిగేస్తారా అవి తర్వాత. కానీ ఇంకా ఈ మూర్ఖత్వం ఆలోచన లేదమ్మా అని మా అమ్మని అడిగితే, కొడుక పెద్దోడా సముద్రంలోకి వెళ్ళి మొత్తం ఈగొచ్చు కానీ వీళ్ళకి వెళ్ళి మనం ఈగలేమురా, ఇది మనకు అన్ని బంధాలను కలుపుతుంది, అన్ని బంధాలను చెడగొడుతుంది, కుళ్ళు కుతంత్రాలను లేపుతుంది, సమాజంలో మొత్తం పేరు తీసుకొస్తుంది, పేరు సర్వనాశనం చేస్తుంది. ఇది ఒక్కటి పక్కకు జరిపితే మనుషులందరూ హ్యాపీగా ఉంటారు. కానీ బలంగా ఉండేది కూడా మనకి వీళ్ళే చూడు. ఒక కార్యక్రమం జరగాలి, ఏదైనా ఆపద వచ్చిందంటే దీంట్లోనే ఇద్దరు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, ఇద్దరు గెలికేటోళ్ళు ఉంటారు, ఇద్దరు కరప్ట్ చేసేటోళ్ళు ఉంటారు, ఇద్దరు సర్వనాశనం చేసేటోళ్ళు ఉంటారు. అంటే ఇది కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చిన విషయం నేను ఏంది అడిగితే, సముద్రంలోకి వెళ్ళి ఈగొచ్చు కానీ ఈ కులంలోకి వెళ్ళి ఈగలేం బిడ్డ, మరి దానికి సంబంధం ఏమందమ్మా, ఈమె ఆడపిల్ల పాపం పెళ్ళి చేసుకొని అత్తగారింటికి పోయి ఆమె ఈ ఒక్క చిన్న బొట్టు కోసము ఈమె పెళ్ళిని ఇంత పెద్ద డిస్టర్బ్ చేసారు, వీళ్ళకి ఏమైనా న్యాయం అవుతుందా అమ్మా అని అడిగిన. అంటే వీళ్ళ దాంట్లో అయినప్పుడు ఉండదు రాది. ఈ కొన్ని ఊర్లలో కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎవరైతే డల్గా ఉంటారో, ఎవరైతే సైలెంట్గా ఉంటారో, ఎవరైతే అమాయకంగా ఉంటారో ఇక వాళ్ళ మీద ఈ తాపత్రయం ఈ ప్రయత్నం ఉంటుంది అని మా అమ్మ చెప్పింది. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్నటి కాన్సెప్ట్ ఏదైతే బొట్టు అనే విషయం అంత పవిత్రంగా మనం ఎందుకు చూసుకోవాలి. బొట్టు అనేది మా చెల్లె యాక్చువల్లీ అప్పుడు ఏం చేస్తుందంటే రెడీ అవుతుంది. యాక్చువల్లీ ఈ డోర్లో లేదు, బొట్టు పెట్టేటప్పటికి వేరే రూమ్లో ఉండే డోర్ పెట్టుకొని ఉంది, రెడీ అయింది. అప్పుడే వచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పౌడర్ కూడా ఓలే చక్కగా చూడరు కొంచెం నిన్నటి వీడియోలో. ఈ బొట్టు అనే కాన్సెప్ట్ మేము ఎంత పెద్ద పని చేసినాము, దానికి మేము ఎంత జాగ్రత్త పడ్డాము, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చినాము, ఎంతెంత కష్టపడ్డాము, అదంతా ఉడగొట్టేసి ఈ చిన్న బొట్టు కాడ నిన్న కామెంట్లల్లో ఈ పలచ కామెంట్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాలేదు. ఇది గుర్తొచ్చింది నాకు నిన్న. ఇంత పెద్ద మేము ఒక పని చేసినాము,
మేము జీవితంలో ఏం పని చేస్తే దీనికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ ఒక్క చిన్న బొట్టు కోసము ఇగో ఈ కథ గుర్తొచ్చింది నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. కొన్ని విషయాలు మన గ్రామీణ ప్రాంతాలల్లో అంటే ఆల్మోస్ట్ తెలంగాణ అంటేనే గ్రామీణ ప్రాంతం. ఇక హైదరాబాద్లో బతికేటోళ్ళు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ బతికినా కూడా తెలంగాణ సెంటిమెంట్ లేనిది, తెలంగాణ గ్రామీణం లేనిది, తెలంగాణ ఎమోషన్ లేనిది ఎక్కడ మన దాంట్లో ఉండరు. సో దానికి సంబంధించిన ఇక్కడి మూలాలు అక్కడక్కడ ఉంటాయి. ఆ మూలాలని ఏదో విధంగా బయటపడుతూ ఉంటాయి. నిన్న దగ్గర మన కామెంట్ల రూపంలో నీ మాట్లాడకపోతుంటాయి, కానీ ఒక్క కామెంట్కి లైక్లు ఎన్ని వచ్చినాయి తెలుసా? దానికి ఎన్ని వచ్చినాయి శేఖర్? 82. కాదు, ఇంకో దానికి రాత్రి చూస్తేనే 142 ఉండే. అంటే పొద్దున్న లేసాక 200 కావచ్చు. దానికి ఏదైతే కామెంట్ పెట్టిరో దానికి ఇంకా కింద స్వప్నకు అట్లా ఇష్టం ఉండదు, స్వప్న కాలు మొక్కడం రైట్. ఈ కాలు మొక్కడం నిజంగా నాకు తప్పే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అప్పటికే నేను వెళ్ళిపోయినా కాబట్టి, బయటికి వెళ్ళిపోయినా. నాన్నగారు కాలు మొక్కినప్పుడు జ్యోతి కాలు నేను మొక్కాల్సి ఉండే. ఐఎమ్ సారీ, నిజంగా ఆ టెన్షన్లో నాకు ఫోన్ వచ్చినప్పుడే, గుర్తుందో లేదో, నాన్న కాలు మొక్కుతున్నప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తీసుకొని డైరెక్ట్ నేను బయటికి వెళ్ళిపోయాను. ఇక్కడ చెల్లె కాలు నేను మొక్కాల్సి ఉండే, నిజంగా సారీ, దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ ఈ ఒక్కదాన్ని బూచిగా చూసి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది, ఇంత పెద్ద హ్యాపీనెస్ ఉంది. ఈ చిన్న బొట్టు కాడ ఏదో ఒక కార్యం చేసినప్పుడు, కార్యక్రమం చేసినప్పుడు ఏదో విధంగా అది దాన్ని బరివెళ్ళిపోతుంది అంటారు చూసినావా? ఇవి నిన్న నా బొట్టు కాడ బరివెళ్ళిపోయినట్టు అనిపించింది. నిన్నటి కామెంట్లు నేను ఏమనుకున్నా అంటే, ఇంత పెద్ద పని చేసినాం, ఎంతమంది సపోర్ట్ చేసి ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడతారో. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఏ స్థాయి నుంచి వచ్చిన, 0. నా దగ్గర డబ్బులు లేకపోతే మిమ్మల్ని అడిగిన. ఎప్పటికీ అదే స్థాయిలో మనం ఉండలేము కదా. ఎందుకంటే ఒక 4 ఛానళ్ళు నడుస్తున్నాయి, అంతో ఇంతో కొంచెం సంపాదించగలుగుతున్నాం. శేఖర్ డ్యూటీ కంటే కూడా దీంట్లో డబల్ వస్తుందని శేఖర్ డ్యూటీని కూడా మానిపించినాం. అంతో ఇంతో కొంచెం సంపాదించగలుగుతున్నాం కదా. ఇప్పుడు 4 ఇయర్స్ నేను ఛానల్ పెట్టి ఎప్పటికీ అట్లనే ఉండలేము కదా. మీరు కూడా నేను అట్లనే ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఎప్పటికి నేను అనుకుంటూనే ఉండాలా? నేను కూడా 10 మందికి సాయం చేసే విధంగా నేను ఉండాలని మీకు ఉండదా? అంటే అక్కడ వరకు రాలే కామెంట్స్ నాకు తెలిసి. అప్పుడు అడుక్కున్నావు, ఇప్పుడేమో ఇట్లా అయినావు అని ఎవరైతే అనలే నాకు తెలిసి. కానీ ఆ కామెంట్ కూడా రావచ్చు, ఎందుకంటే మన దాంట్లో 5 ఏళ్ళు ఎట్లున్నాయో, ఒక ఫ్యామిలీ ఎట్లుంటుందో, ఒక కుటుంబం ఎట్లుంటుందో, ఎవరు మనుషులు ఎట్లుంటారో మనకు తెలియదు. అందరూ ఒక విధంగా ఆలోచించాలని లేదు, కానీ మన దాంట్లో అవి కూడా బయటపడతా ఉంటాయి. కానీ ఫ్యూచర్గా ముందే చెప్తున్నా, 0 నుంచి వచ్చినావు, మేము వేస్తే తప్ప నీకు డబ్బులు లేకుండే ఇంత పెద్ద ల్యాండ్ ఎట్లా కొన్నావు అంటే అన్నీ మీకు చెప్పే చేస్తున్నా. నాకు డబ్బులు ఎంత వచ్చింది, ఎంత అయింది, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. ఇక దాన్ని కూడా క్వశ్చన్ చేస్తే నేనేం లేను. అంటే అట్లనే ఉండాలంటే ఇక నేనేం చేయలేను. ఎప్పటికి 0లోనే ఉండాలా? కాదు కదా, మనం కూడా అప్డేట్ కావాలి కదా. అప్డేట్తో పాటు ఒక మెట్టు పైకి ఎక్కితే మీరు కూడా సంతోషిస్తారు కదా. ఆ కామెంట్ అయితే ఇంతవరకు రాలేదు, కానీ ముందే ఆలోచన చెప్తున్నా. దాన్ని మనం పక్క పెడదాం. ఈ సందర్భం అనేది నేను అమ్మతో చాలా డిస్కషన్ చేసిన. ఒక బొట్టు కోసం ఒక పెళ్లి నాపడం అనేది, ఇప్పుడు కూడా ఈ ఒక్క బొట్టు కోసం ఇంత పెద్ద ల్యాండ్ మేము తీసుకొని, అంటే మనకు చాలా పెద్దది 12 గుంటలు అనేది ఈ ఏరియాలో చాలా పెద్దది. నాకు ఇక బయట కొంటే ఎకరాలు రావచ్చు, కానీ ఆ ఏరియాలో ఆ 12 గుంటలు కూడా చాలా కష్టమైంది. అది ఎట్లెట్లా చేసినాం అనేది ఇక తర్వాత మాట్లాడుకుందాం. ఆ ల్యాండ్ కూడా తర్వాత ఒకసారి చూద్దాం. కానీ ఈ విషయం అయితే కొంచెం బాధ అనిపించింది. కాకపోతే మన మూలాలు ఎక్కడి నుంచో వచ్చినాయి కాబట్టి, ఇక మన పల్లెలలో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఇక చెల్లె కాలు మొక్కపోవడానికి 100% నాది తప్పు. కానీ ఈ బొట్టు విషయం మాత్రం ఇంత పెద్ద సీరియస్ అవసరం లేదు నాకు అనిపిస్తుంది.